అనుమానాల భారాలు, అనైక్యత దూరాలు. అనుమానాల భారాలు, అనైక్యత దూరాలు. విశ్వాసాల ఆశ్వాసాలు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. దీని అర్థం తెలుసుకుందామా? మనిషికి అనుమానం రావద్దు. తన వాళ్ళ మీద, పరాయి వాళ్ళ మీద, ఎవరి మీద అనుమాన బీజం ఎప్పుడైతే అంకురిస్తుందో అప్పుడే ఆ అనుమాన భారం ఏమవుతుంది? క్రమక్రమంగా అనైక్యత దూరాల్ని పెంచుతూ ఉంటుంది. అనైక్యతను మరింతగా విస్తరించేలా చేస్తుంది. అప్పుడేమవుతుంది? మనుషుల మధ్య ఒక పురపచ్చాలు, అడ్డుగోడలు పెరుగుతూ ఉంటాయి. ఒక శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీని, నిజానికి అప్పాజీ అసలు పేరు తిమ్మరుసు, అతను శ్రీకృష్ణదేవరాయలకు మహామంత్రి. ఆ మహామంత్రిని అప్పాజీ అని పిలిచే శ్రీకృష్ణదేవరాయలు ఒక సందర్భంలో అతను తన కుటుంబానికి అపకారం తలపెట్టాడు అని ఎవరో చెబితే విని ఆ చెప్పుడు మాటల్ని విశ్వసించి అప్పాజీ పైన అనుమానాల్ని ఎప్పుడైతే అతను తన మనసులో కల్పించుకున్నాడో అప్పుడేమైంది? వారి మధ్య దూరం పెరిగిపోయింది. చివరికి ఆ అప్పాజీ కళ్ళు పెరికించి ఎక్కడో పెనుగొండల, విజయనగర సామ్రాజ్యం నుంచి ఎక్కడో దూరంగా పెనుగొండలో ఒక సమాధి లాంటి గృహంలో అతన్ని బంధించాడని ఒక కథనం మనకు వినిపిస్తూ ఉంటుంది. అది నిజమా కాదా అది పక్కన పెడితే, నిజానికి ఇటువంటి అనుమానాలు ఈ ఆధునికంలో ఆ పురాణాల నుంచి ఈనాటి కాలం వరకు అనుమానాలే కాపురాల్ని కూలగొడుతున్న, కాల్చేస్తున్న దృష్టాంతాలు మనకు అనేకం ఉన్నాయి. కాబట్టి అనుమానాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి సుమా. నమస్తే.